గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన రుద్రోజు వినీల తెలిపారు. సర్పంచ్ అభ్యర్థిగా బీసీ బిడ్డనైనా నేను పోటీ చేస్తున్నానని, గతంలో కంటే గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, గ్రామ ప్రజల ఆశీస్సులు ఓట్ల రూపంలో తనకు అందించి భారీ మెజారిటీతో గెలిపించాలని వెంకటాపూర్ గ్రామ ప్రజలను వినీల కోరారు. అందరికీ నమస్కారం. వెంకటాపూర్ గ్రామానికి బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చింది. అందువలన నేను ఒక బీసీ మహిళగా పోటీ చేస్తున్నా. అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ కేకే మహేందర్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా మా ఊరి అధ్యక్షుడు కొన్నాల తిరుపతి రెడ్డి గారు, మా కార్యకర్తలైన వెంకన్న వాళ్ళ సపోర్ట్తో, అందరి సపోర్ట్తో, నేను వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఇవాళ వెంకటాపూర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి మేము ముందుకు వచ్చిన. అందరూ నన్ను ఆశీర్వదించండి. గత 10 ఏళ్లలో మాకు మహిళా రిజర్వేషన్ వచ్చింది, జనరల్ మహిళ వచ్చింది. పాలకవర్గంలో మాకు మా మహిళలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మాకు ఇంతవరకు కూడా మాకు చెప్పుకోవడానికి బాధాకరం ఏంటంటే మాకు ఒక మహిళా సంఘ భవనం లేదు, మాకు ప్రాథమిక హాస్పిటల్ లేదు, మాకు 3 ఊర్ల హాస్పిటల్. ఇది చాలా పెద్ద విలేజ్ కాబట్టి చుట్టూ ఊర్ల పడినా కూడా ఇదే చిన్న హాస్పిటల్. కాకపోతే మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి మాకు కరెక్ట్ అయిన హాస్పిటల్ వసతులు లేవు. దానికోసం ముఖ్యంగా కృషి చేయడానికి నేను ఇవాళ మీ ముందుకు వచ్చిన. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి దేనికైనా కూడా మాకు నిధులు కావాలన్నా కూడా ఎక్కడి నుంచి కూడా మేము తీసుకొచ్చుకోవడానికి మా రేవంత్ రెడ్డి గారు మాకు మా మహిళల కోసం చాలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. దానికోసం నేను వారి తరఫున మా ఊరికి నేను చేయడానికి నేను ముందుకు వచ్చిన. మీ అందరి ఆశీర్వాదించగలరని